నమస్తే అండి. డాక్టర్, నేను క్యాన్సర్ డయాగ్నోస్ అయినప్పుడు చాలా భయపడ్డాను. చాలా సెర్చ్ చేశాను. ఎందుకంటే ఎలా ఉంటుందో ఏంటో ట్రీట్మెంట్ దాని గురించి నాకు అప్పటి వరకు ఏమీ తెలీదు. ఎప్పుడైతే మా సిస్టర్‌ని వాళ్ళని అడిగానో చాలామంది డాక్టర్స్ గురించి చెప్పారు గానీ, తర్వాత మీ గురించి కనుక్కోవడం, మీ రివ్యూస్ చదవడం, మీ వీడియోస్ చాలా చూశాను. ఆ టైంలో నేను చాలా ధైర్యం తెచ్చుకున్నాను. ఎందుకంటే పేషెంట్ అలాగా అంత ఇదిగా స్టడీ చేయడం నేను అలా చేస్తారని అనుకోలేదు. కానీ నాకెందుకో ధైర్యం వచ్చింది. చూసాను, వచ్చాను. మీరు నన్ను చాలా రోజులు కౌన్సిల్ చేశారు. ఆల్మోస్ట్ 3 వీక్స్ కౌన్సిల్ చేశారు. మీరు ఆ రోజు ఏమైతే చెప్పారో అవన్నీ కూడా నిజమని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అప్పుడు నేను నమ్మలేదు. డాక్టర్స్ ఇలాగే అబద్ధాలు చెప్తారేమో అని నాకు అనిపించింది. కానీ ఇప్పుడు ఏమనిపిస్తుందంటే మీరు మళ్ళీ నార్మల్ అవుతారు, మీరు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు అని అన్నారు. ఇది థర్డ్ ఇయర్ అండి. 3 సంవత్సరాలు అయింది నాకు సర్జరీ అయింది. ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ. మీరు చెప్పారు, అందులో ఏది ఎలా ఉంటుందో అవన్నీ చెప్పారు. నేను మీకు ఒక అవకాశం ఇద్దామని నేను అనుకున్నాను. బ్రెస్ట్ రిమూవ్ చేసి కూడా సర్జరీ చేయొచ్చన్నారు. కానీ నేనెందుకు ఒక న్యూ స్టెప్ తీసుకోకూడదు అని అనుకున్నాను. కానీ ఈ సర్జరీ చాలా కష్టమైంది. తర్వాత తెలిసింది నాకు. 8 కీమోథెరపీస్ తీసుకున్నాను, 30 డేస్ రేడియేషన్ తీసుకున్నాను. 2 ఇయర్స్ మాత్రం చాలా ప్రాబ్లమ్స్ పడ్డాను. కానీ ఎప్పుడు నాకు ఏ ప్రాబ్లం వచ్చినా మీ గైడెన్స్ ఇచ్చారు, అంత అయింది. ఈవేళ నా లైఫ్ ఎలా ఉందంటే ఐఎమ్ లైక్ ఎనీ అదర్ నార్మల్ హౌస్ వైఫ్. నాకు 2 ఇయర్స్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ సెన్సేషన్ అసలు లేదండి. 2 ఇయర్స్ ఐ హ్యాడ్ సివియర్ పెయిన్. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే ఐఎమ్ ఏబుల్ టు లీడ్ నార్మల్ లైఫ్ లైక్ ఎనీ అదర్ మ్యారీడ్ విమెన్. నేను ఐ థింక్ యూ మైట్ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఐ మీన్ టు సే. I got my sensation back. Now I am 52 years old, but even then I am able to enjoy my regular family life. I really owe to you so much, doctor. చాలా సంతోషం. సో బేసిక్లీ పేషెంట్ ఈజ్ ద నర్వ్ సెంటర్ ఫర్ ద ట్రీట్మెంట్. ఎవరికైనా డాక్టర్కి నర్వ్ సెంటర్ అవ్వాలి. తర్వాత మాట్లాడటం అనేది క్యాన్సర్ వస్తే అదొక తెరలాగా వచ్చేస్తుంది. డాక్టర్ పేషెంట్తో ఏం మాట్లాడుతున్నారో పేషెంట్తో వచ్చిన రిలేటివ్స్కి అర్థం కాదు. వాళ్ళు మళ్ళా అడుగుతారు. ఆ అడిగిన ప్రశ్నలకి విసుక్కోకుండా ఎక్స్ప్లెయిన్ చేయటం ఒకటి. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్, ధైర్యం ఇవ్వటం. ఎందుకంటే క్యాన్సర్ కేవలం శరీరానికి మాత్రమే ఎఫెక్ట్ చేయదు, మానసికంగా చాలా ప్రభావం ఉంటుంది. సో అంచేత మనము క్యాన్సర్ని జస్ట్ ఫిజికల్గా ట్రీట్ చేస్తే సరిపోదు. మానసికంగా ధైర్యం ఇవ్వకుండా ట్రీట్ చేస్తే ట్రీట్మెంట్ పనిచేయదు. సో అంచేత ప్రతి పేషెంట్కి, మా అమ్మకి బ్రెస్ట్ క్యాన్సర్ రావడం వల్ల నేను తీసుకున్న శపథం ఏంటంటే ప్రతి పేషెంట్, నా దగ్గరికి వచ్చిన పేషెంట్ కౌన్సిలింగ్ లేకుండా, ధైర్యం ఇవ్వకుండా సర్జరీ అనేది నేను చేయను. వెంటనే తొందరపాటు చేసి ఆపరేషన్ నేను చేయను. సో ఆ ధైర్యం ఇవ్వటం అప్పుడప్పుడు ఒక సెషన్లో జరుగుతుంది, అప్పుడప్పుడు మోర్ దెన్ 1 సెషన్ అవసరం పడుతుంది. కానీ ఇది చాలా ముఖ్యమైన భాగం. ఈ కౌన్సిలింగ్ బాగా జరిగింది కాబట్టి మీరు ధైర్యంగా దీన్ని ఎదుర్కొన్నారు. అంతేకాకుండా బ్రెస్ట్ని తొలగించాల్సిన అవసరం లేకుండా బ్రెస్ట్ని ప్రిజర్వ్ చేస్తూ, బ్రెస్ట్లో గడ్డ తీసినప్పుడు సొట్ట ఏర్పడుతుంది కాబట్టి ఆ సొట్ట కూడా కనిపించకుండా ఉండే ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ చేసాం. దాని ఎఫెక్టే మీకు కాస్మెటిక్గానే బాగా ఈస్థెటిక్గా అపియరెన్స్ బాగుండటంతో పాటు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బాగా వచ్చి నేను చాలా సంతోషంగా ఉన్నందుకు, ఈ 3 ఇయర్స్ మీరు సక్సెస్ఫుల్గా పాజిటివ్లీ ఈవెంట్ఫుల్ ఇయర్స్ కంప్లీట్ చేసినందుకు చాలా సంతోషం. డాక్టర్గా మీరు దేవుడు అన్ని చోట్ల ఉండకపోవచ్చు.